వెల్కమ్ టు స్క్రైట్ టాక్స్. నేను మీ దీప్తి. ఈరోజు స్టూడియోలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. నమస్తే. నమస్తే సార్. ఈరోజు మన టాపిక్ వీర రాఘవరెడ్డి చిలుకూరి అర్చకుడి మీద దాడి చేశారు. అసలు దీని వెనుక సంఘ్ పరివార్ శక్తుల హస్తం ఉందని చాలా ప్రచారం జరుగుతుంది. అసలు దీని వెనుకున్న కారణాలు ఏంటి సార్? ఇప్పుడు మనకి సోషల్ మీడియా బాగా ఎక్కువైపోయిన తర్వాత అందరూ అన్నిటి మీద మాట్లాడేస్తున్నారు. మాట్లాడొద్దని నేను అనను. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. అది వాక్ స్వాతంత్రం. కానీ మాట్లాడిన వాళ్ళందరికీ అన్నీ తెలిసి మాట్లాడతారని గ్యారంటీ ఏం లేదు. కొందరు తెలిసి మాట్లాడతారు. కొందరు తెలుసుకుంటూ మాట్లాడతారు. కొందరు ఎప్పటికీ తెలియకుండా మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి అందరూ మాట్లాడిన అన్నిటికీ మనం పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు. అయితే ఈ వీరరాఘవరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు మనం దీన్ని కొ డివైడ్ చేసి చూద్దాం. హ్మ్. ఈ మొత్తం ఇష్యూలో మెయిన్ ఆహ్, ఈ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే వీరరాఘవరెడ్డి. హ్మ్. వీరరాఘవరెడ్డి తర్వాత చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి ఎవరైతే ఉన్నారో అర్చకుడు ఆయన రంగరాజన్ గారు. ఆయన. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే సంఘ్ పరివార్ అని కొత్తదొచ్చింది. ఈ వీరరాఘవరెడ్డి ఎంతమందికి తెలుసు? రంగరాజన్ ఎంతమందికి తెలుసు? అసలు ఈ సంఘ్ పరివార్ అని వాడుతున్న పదం వాడుతున్న వాళ్ళకి అసలు సంఘ్ పరివార్ అంటే ఏంటి? ఎంతవరకు తెలుసు? ఇవన్నీ మనం ఒకసారి చూస్తే హ్మ్. తెలుస్తది. మనం ఇక్కడ ఎవరి వైపు ఉండాల్సిన పని లేదు. ఇంపార్షియల్‌గా మాట్లాడుకున్నా గూడా నిష్పక్షపాతంగా చెప్పుకుంటే వీరరాఘవరెడ్డి అతనొచ్చి ఆ చిలుకూరి పూజారి మీద దాడి చేసే ముందు రోజు వరకు సోషల్ మీడియాలో చాలా మందికి అసలు అతనెవరో తెలీదు. హ్మ్. అతనికి రామరాజ్యం అనో సంస్థ ఉందని కూడా తెలవదు. రామరాజ్యం డాట్ నెట్ అని ఒక వెబ్‌సైట్ పెట్టాడని కూడా తెలీదు. తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అతని అనుచరులున్నారు. అతనితో ఫాలో చేసేవాళ్ళున్నారు. యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అయ్యేవాళ్ళున్నారు. కానీ అతను అంటే రైట్ వింగ్‌లో హిందుత్వవాదుల్లో ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో రాజాసింగ్ అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనలాగానో లేకపోతే యోగి లాగానో, మోడీ లాగానో హిందుత్వ అనగానే వినిపించే పేర్లలో వీరరాఘవరెడ్డి ఏం లేరు. ఆయనెవరో చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది. ఎందుకు తెలిసింది అంటే పోయి ఆలయ పూజారిని కొట్టాడు కాబట్టి. అసలెందుకు కొట్టాడు? ఆ విషయం కూడా తెలీదు. ఎందుకు దాడి చేశాడో కూడా చాలా మందికి క్లారిటీ లేదు. ఆ! పోలీసులు చెప్పే వరకు మనకు పూర్తి వివరాలు తెలీదు. అయితే ఈ వీరరాఘవరెడ్డి ఎవరి మీద దాడి చేశాడు? చిలుకూరు పూజారి మీద దాడి చేశారు. చిలుకూరు అంటే మనకు చాలా మందికి తెలుసు. ఎందుకంటే తిరుపతిలాగా అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే కోరికలు తీరుతాయని తెలుసు మనకి. ముఖ్యంగా అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి వీసాలు ఇప్పిస్తాడని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. వెళ్లి 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు. బావుంది. కానీ చిలుకూరు తెలిసినంత మందికి చిలుకూరు పూజారి తెలిసే అవకాశం లేదు. హ్మ్. అతని పేరు రంగరాజన్ అని కూడా చాలా మందికి ఐడియా లేదు. కాకపోతే రంగరాజన్‌ని ఫాలో అయ్యేవాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే రంగరాజను మామూలుగా మిగతా పూజారులు, అర్చకుల్లాగా తన పని తాను చేసుకొని గుళ్ళో గంట కొట్టి, హారతిచ్చి, తీర్థమిచ్చి మూలన కూర్చునే వ్యక్తి కాదు. ఆయన వార్తల్లో ఉంటారు. చాలా సార్లు తన అభిప్రాయాన్ని సుస్పష్టంగా చెప్తూ ఉంటారు. పైగా అన్‌అపాలజెటిక్ హిందూ. ఏమంటారంటే మొహమాటం లేకుండా హిందుత్వ వినిపిస్తారు. హ్మ్. ఆయన ఎండోమెంటు చట్టానికి వ్యతిరేకంగా పోరాడి చిలుకూరు భూముల్ని కావచ్చు, చిలుకూరు గుడి ఆస్తుల్ని కావచ్చు కాపాడిన వ్యక్తి అని జనాల్లో ఒక అభిప్రాయం ఉంది. హ్మ్. అద్ అయితే చిలుకూరు గుడి పూజారి గురించి తెలిసిన వాళ్ళు తక్కువ మంది. ఆయన పేరు రంగరాజన్ అని తెలిసిన వాళ్ళు కూడా తక్కువ మందే. మొత్తానికైతే ఈ గొడవ వల్ల ఇప్పుడు వీరరాఘవరెడ్డి, రంగరాజన్ గారు ఇద్దరు ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియా వాళ్ళకి కొత్తగా ఈ పదాలు 2 దొరికినాయి. సో, వీరరాఘవరెడ్డి, రంగరాజన్ పేరు మీద పోస్టులు పెడుతూ ఉన్నారు. హ్మ్. తెలిసిన వాళ్ళు పెడుతున్నారు, తెలియని వాళ్ళు పెడుతున్నారు. ఇంతవరకు ఓకే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు ఎందుకు రంగరాజన్ గారి మీద దాడి చేశాడు అనే విషయం పోలీసులు కూడా చెప్పకముందే, ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దీని వెనుక సంఘ్ పరివార్ శక్తుల హస్తం ఉంది అని పడికట్టు పదాలంటారు. అవి ఎప్పుడు వాడుతూ ఉంటారనమాట. ఎప్పుడు అవసరం వచ్చినా సరే డిక్షనరీలోంచి తీసి అమాంతం వాడే పదాలనమాట. బూర్జువాలు లేకపోతే మత క మ మతోన్మాద శక్తులు ఇటువంటి పదాలు కొందరికి అలవాటు. అవి ఎప్పుడు వాడతారు వాళ్ళు. హ్మ్. ఓకే. మీకు తలనొస్తుందన్నా, కాలు నొస్తుందన్నా, గుండెపోటొచ్చిందన్నా సరే క్రోసిన్ టాబ్లెట్ ఏసుకోమని చెప్పే రకాలనమాట వాళ్ళు. ఆ విధంగా వాళ్ళకి తెలిసిన పదాలే అన్నిటికి వాడేస్తారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఈసారి కూడా సంఘు పరివార్ అనే దాన్ని ఒక ఊత పదంలాగా తీసుకొచ్చి వాడుతున్నారు. అయితే ఇక్కడ అసలెందుకు వీరరాఘవరెడ్డి ఆ పూజారి మీద దాడి చేశాడు? వీరరాఘవరెడ్డి చెప్తుందేంటంటే
ఇస్లాము, క్రిస్టియన్ వంటి హిందూయేతర మతాలేవైతున్నాయో, వాటి వల్ల హిందూ మతానికి, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి చాలా నష్టం జరుగుతోంది. నేను సనాతన ధర్మాన్ని కాపాడి రామరాజ్యాన్ని స్థాపిస్తానంటున్నాడు. రామరాజ్యం స్థాపించే వ్యక్తి హిందూ ఆలయ పూజారి మీద ఎందుకు దాడి చేస్తాడు? వెళ్లి ముల్లాల మీదనో, మిషనరీ ఫాదర్స్ మీదనో, బిషప్‌ల మీదనో, పాస్టర్‌ల మీదనో దాడి చేయాలి. ఇతర మతస్థుల మీద దాడి చేయాలి. చేయలేదు. కానీ వచ్చి హిందూ మతంలోనే ఉన్న ఒక పూజారి మీద దాడి చేశాడు. ఇది ఎందుకు అనే విషయం తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. ఈలోపు చాలామంది తమ ఇష్టానుసారం మాట్లాడటం మొదలుపెట్టారు. వీరరాఘవరెడ్డికి అనుకూలంగా, వీరరాఘవరెడ్డికి వ్యతిరేకంగా, రంగరాజన్‌కి అనుకూలంగా, రంగరాజన్‌కి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత చెప్పిందేంటంటే, ఈ వీరరాఘవరెడ్డి మీద చాలా కేసులున్నాయి. అబిడ్స్‌లో అంటే హైదరాబాద్‌లో ఉన్న అబిడ్స్ ప్రాంతంలో ఒక లైంగిక వేధింపు కేసు కూడా ఉంది తన మీద అని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది మిత్రులు నాకు పర్సనల్‌గా చెప్పిందేంటంటే, వీరరాఘవరెడ్డి వాళ్ళని కలిసినప్పుడు స్వయంగా తను నా మీద 170 కేసులున్నాయని గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉండేవాడంట. ఎక్కడెక్కడున్నాయి, ఏ స్టేషన్‌లో ఉన్నాయని ఎవరన్నా అడిగితే దాటవేశాడని చెప్తున్నారు. అంటే వీరరాఘవరెడ్డి నాకు పరిచయం లేదు. సో, వీరరాఘవరెడ్డితో పరిచయం ఉన్న వేరే వ్యక్తి చెప్పిందనమాట. సో, వీరరాఘవరెడ్డి తన మీద కేసులున్నాయని స్వయంగా కూడా చెప్పుకునేవాడంట. సో, అతనికి లా మీద, చట్టం మీద, రాజ్యాంగం మీద అవగాహన ఉన్న మాటైతే మనకు వీడియోస్ చూస్తే అర్థమైతుంది. చాలా సెక్షన్‌లు, సబ్ క్లాస్‌లు అన్నీ చెప్తున్నాడు. నాలెడ్జ్ ఉంది. రెండోది అతను ప్రొఫెషన్ ఏంటి అంటే వృత్తిపరంగా సంగీత కళాకారుడు. అతను సంగీతం నేర్పిస్తాడు వేరే వాళ్ళకి. మంచి చక్కటి త్యాగరాజ కీర్తనలు, రామదాస్ కీర్తనలు కూడా పాడుతున్నాడు. అద్భుతమైన శ్రావ్యమైన గొంతు కూడా ఉంది. అన్నీ బాగున్నాయి గానీ, అతనెళ్లి ఎందుకో గాని మొత్తానికైతే దాడి చేశాడు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఈ చిలుకూరు రంగరాజన్ గారిని డబ్బులివ్వమని అడిగాడు. ఎందుకు అంటే తన రామరాజ్యం సంస్థ నడుపుకోవడానికి. అట్లనే తను పెట్టుకున్న సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వడానికి రంగరాజన్ గారు లాంటి అర్చకులు తమ దగ్గరకొచ్చే సంపన్న భక్తులుంటారు గదా! వాళ్ళకి చెప్పి డబ్బులిప్పించాలి అని అనేది వీరరాఘవరెడ్డి కాన్సెప్ట్ అని పోలీసులు చెప్తున్నారు. ఇంతవరకు వీరరాఘవరెడ్డి డైరెక్ట్‌గా మీడియా ముందుకొచ్చి ఏం చెప్పలే. ఏది దాడి తర్వాత. అతనిప్పుడు ప్రస్తుతం పోలీసుల అధీనంలో ఉన్నాడు. వీరరాఘవరెడ్డి ఎందుకు దాడి చేశాడనేది పోలీసులు చెప్పిన తర్వాత మనకు కొంత అవగాహనొచ్చింది. బట్ మొత్తంగా చూసుకుంటే ఏంటంటే, ఈ వీరరాఘవరెడ్డి అనే అతను ఏమనుకుంటున్నాడంటే, నేనో రాజుని, నేను రాముడి వంశానికి చెందినవాడిని. నా కింద ఒక గుంటూరు జిల్లాకి రాజుని కూడా నియమించాడతను. యూట్యూబ్‌లో వీడియో ఉంది. గుంటూరు జిల్లాకొకరు, శ్రీకాకుళంకొకరు అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరిని రాజుగా పెట్టి, మళ్ళీ వాళ్ళ కింద వేరే వాళ్ళని నియమించుకోవచ్చు అని కూడా చెప్పాడనమాట. ఇదంతా చూస్తుంటే పరిస్థితి ఏంటి అర్థమైంది అంటే, ఇతనికి ఏదో తేడా ఉంది. సో, చాలామంది ఏమంటున్నారంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి ఇతన్ని. పోలీసులు అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన వ్యక్తి బయట తిరగాల్సిన వాడు కాదు అని ఆ జనం అంటున్నారు. మరి సమర్థించే వాళ్ళు ఖచ్చితంగా సమర్థిస్తారు కదా! మా వాడు గొప్పోడని వాళ్ళు కూడా అంటున్నారు. ఇందులో ఎవరు కరెక్ట్ అనేది పోలీసుల దర్యాప్తు జరిగిన కొద్దీ తెలుస్తూ ఉంటది. ఈలోపు ఇదొక పెద్ద ఏమంటారు పాప్‌కార్న్ లాగా దొరికింది చాలా మందికి. దీన్ని నిజంగా ఇంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అతను దాడి చేశాడు. దాడికి గురైన ఆయన కంప్లెయింట్ ఇచ్చాడు. కంప్లెయింట్ ఇచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నెక్స్ట్ జరగాల్సిన ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో పోలీసులు అంటే పోలీసులు ఏమన్నా పార్షియాలిటీ చూపించి అతన్ని బయట వదిలేస్తే అప్పుడు మనం పోరాటం చేయొచ్చు. కానీ అంతలోపే ఏమైందంటే ఆలయ పూజారి మీద దాడి చేసేసరికి హిందూ సంఘాలు, హిందూ యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వీళ్ళంతా వెళ్లి రంగరాజన్‌కి మద్దతు ప్రకటించడం మొదలుపెట్టారు. అది సహజం గూడా. ఇప్పుడు ఒక టీచర్ మీద దాడి జరిగితే మిగతా టీచర్‌లొచ్చి మద్దతు తెలుపుతారు గదా! అట్లనే ఏదైనా ఒక రంగానికి ఒక ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి జరిగిందనుకోండి. నెక్స్ట్ డే మిగతా ఆర్టీసీ డ్రైవర్లు అందరూ కలిసి సమ్మెకు దిగుతారు. ఆ విధంగా ఇప్పుడు మన కోల్‌కతాలో ఒక డాక్టరు రేప్‌కి గురై చనిపోయింది ఆ అమ్మాయి పాపం. అప్పుడు మిగతా డాక్టర్లందరూ విధులు బహిష్కరించి రోడ్ల మీదకొచ్చారు. అట్లా ఇక్కడ ఏం జరిగిందంటే రంగరాజన్ అనే అతను హిందుత్వవాది, హిందుత్వం వినిపిస్తున్నారు కాబట్టి ఆయన మీద భౌతిక దాడిని వ్యతిరేకిస్తూ యూట్యూబర్లు లేకపోతే హిందూ సంఘాల శివశక్తి లాంటి వాళ్ళు ఇటువంటి అనేక సంఘాల వాళ్ళు వెళ్లి తమ మద్దతు ప్రకటించడం జరిగింది. ఇది కూడా సహజమే. అసలు ట్విస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే సిపిఐ, సిపిఎం పార్టీల వాళ్ళు, కొందరు ముస్లిం నేతలు ప్రతి వాళ్ళు కులము, మతంతో సంబంధం లేకుండా అందరూ వెళ్ళడం రంగరాజన్‌కి మద్దతు ప్రకటించడం మొదలుపెట్టారు. సాధారణంగా రంగరాజన్ అంటే విమర్శించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు గూడా వీరరాఘవరెడ్డి దాడి చేయగానే వెంటనే
సడెన్‌గా కొత్త రంగు పులుముకొని ఆయన దగ్గరికెళ్ళి మద్దతు ప్రకటించడం మొదలెట్టారు. పార్టీలు గూడా. బీజేపీ కిషన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. బండి సంజయ్ ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గూడా ఫోన్ చేసి మాట్లాడారు పూజారి గారికి. కాంగ్రెస్, బీజేపీ అని సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ ప్రకటించేశారు. అందరూ వీరరాఘవరెడ్డిదే తప్పంటున్నారు. ఇప్పుడు ఇంత దాకా మనకు జరిగిన దాన్ని ఆలోచించిన తర్వాత సడెన్‌గా 'ప్రజాశక్తి' అనే ఓ పత్రికలో ఏమొచ్చిందంటే, ఇతని వెనుక సంఘ్ పరివార్ ఉంది అని చెప్పారు. ఇక్కడ మనం ఇంకొక ఆలోచన చేయాలి. ఎవరి సంఘ్ పరివార్? మీరు బయట రోడ్డు మీదకెళ్ళి మైక్ పట్టుకొని సంఘ్ పరివార్ మీకు తెలుసా? అంటే ఎవడికి తెలవదు. సంఘ్ తెలీదు, పరివార్ తెలీదు. అంతో ఇంతో ఆర్ఎస్ఎస్ తెలుసా అంటే చెప్తారు. ఆ! తెలుసు మాకు అని కొంతమంది చెప్తారు అది కూడా. ఆహ్, మామూలుగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే మగవాళ్ళనో, లేకపోతే హౌస్ వైఫ్స్‌నో, స్కూల్‌కెళ్ళే పిల్లలనో, కాలేజీ పిల్లలనో వాళ్ళనడిగితే, ఇప్పుడు మన 'తండేల్' సినిమా బావుంది. నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా ఇరగదీశారని మాట్లాడుకునే పిల్లల్ని, నీకు ఆర్ఎస్ఎస్ తెలుసా అంటే తెలీదంటాడు వాడు. మన దేశంలో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, వీహెచ్‌పీ ఇవి తెలవని వాళ్ళే చాలామందుంటే, సంఘ్ పరివార్ అనే పదం తెలిసిన వాళ్ళు ఇంకా తక్కువ మందున్నారు. కానీ ఈ మాట్లాడే నేను ఇంతకుముందు చెప్పినాను కదా! వీళ్ళకి కొన్ని ఊత పదాలుంటాయి. ఈ బ్యాచు ఊత పదాలన్నీ తెచ్చి వాడుతుంటారనమాట. వాళ్ళు ఊత పదం సంఘ్ పరివార్. ప్రపంచంలో ఎక్కడ ఏదైనా జరిగినా సరే ట్రంప్ ఎవడినో చెంపదెబ్బ కొట్టాడు. సంఘ్ పరివార్ కారణం అంటారు వీళ్ళు. అట్లా వీళ్ళకి సంబంధం లేదు. ప్రతిదానికి సంఘ్ లేదంటే కాషాయ శక్తులు ఇవి కొన్ని పదాలుంటాయి. ఒక 10, 20 పదాలుంటాయి. అవి ఖచ్చితంగా వాడకపోతే వాళ్ళకి రాత్రికి నిద్ర రాదు. సో, ఇప్పుడు వాళ్ళే ఇది మొదలుపెట్టారనమాట. వీర రాఘవరెడ్డి వెనుక సంఘ్ పరివార్ శక్తులున్నాయి. వీర రాఘవరెడ్డి ఎవరు? రామరాజ్యం స్థాపించే వ్యక్తి. హ్మ్. తన్నులు అంటే దెబ్బలు తిన్న దాడికి గురైన రంగరాజన్ గారెవరు? వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఈయన రాముడి భక్తుడు, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవైతే హిందువులు కొట్లాడుకున్నట్టది. హిందువులు కొట్లాడుకున్నప్పుడు హిందూ సంస్థలు అసలు అదే నేను చెప్తున్నా కదా! సంఘ్ పరివార్ అంటే ఏంటో చాలా మందికి తెలీదన్నాను కదా! ఏంటది? సంఘ్ పరివార్ అంటే అదొక సంస్థ కాదు. సంఘ్ పరివార్‌కి ఎక్కడ ఒక హెడ్ ఆఫీస్ ఉండదు. ఎవరు టేబుల్ బెంచ్ ఏసుకొని కూర్చొని రండి మీకు మెంబర్‌షిప్ ఇస్తామని పిలవరు. సంఘ్ పరివార్ అనేది ఒక పేరు మాత్రమే. అది ఎవరికి పెట్టిన పేరు అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, వీహెచ్‌పీ, హిందూ వాహిని ఇట్లా ఇంకొక 10, 15 సంస్థలున్నాయి. అంటే చిన్న, పెద్ద చాలా సంస్థలుంటాయి. వీటన్నిటికి కలిపి పెట్టిన పేరు సంఘ్ పరివార్. ఎవరు పెట్టారు? వాళ్ళు పెట్టుకోలే. ఆర్ఎస్ఎస్సో, బజరంగ్ దళ్ వచ్చి మేము సంఘ్ పరివార్ అని మేము చెప్పుకోలేదు. వాళ్ళెక్కడ రిజిస్ట్రేషన్ చేపించుకోలేదు. మీడియాలో ప్రచారం చేయడం కోసం వీళ్ళోటి వాడారు. ఇప్పుడు ఎర్ర పార్టీలను కొంతమంది వాడుతుంటారు. హిందుత్వవాదులు, రైట్ వింగ్ వాళ్ళు కూడా వెటకారం పదాలు కొన్ని వాడతారు. ఎర్ర పార్టీలు అంటారు. ఎర్ర పార్టీలు అంటే ఏంటి? సిపిఐ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, అడవిలో ఉండే మావోయిస్టులు అవ్వచ్చు. ఇటువంటివి చాలా ఉంటాయి. బెంగాల్‌కి పోతే 15, 10, 20 చిన్న చిన్న పార్టీలుంటాయి. సో, ఎట్లయితే లెఫ్ట్ వింగ్‌లో అనేక పార్టీలుంటాయో, రైట్ వింగ్‌లో కూడా అనేక సంస్థలు, అనేక చిన్న చిన్న పార్టీలు అవి ఇవి ఉంటాయి. వీటన్నిటిని కలిపి సంఘ్ పరివార్ అనే ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ సంఘ్ పరివార్‌లో ఎవడైనా అవ్వుండొచ్చు. వీడు ఎన్నుకున్నాడు వీరరాఘవరెడ్డి ఎనక అని చెప్తున్నారు వీళ్ళు. పోనీ ఆధారం? ఏదైనా మనం ఒకటి అన్నామంటే మనకు ఆధారం ఉండాలి కదా! ఆధారం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. వీరరాఘవరెడ్డి వెనుక సంఘ్ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ఇటువంటి సంస్థలకు చెందిన ఎవరో కొంతమంది వీరరాఘవరెడ్డి వెనుకుండి అతన్ని ప్రేరేపించి చిలుకూరు రంగరాజన్ గారి మీద దాడి చేయించారు. కొంతసేపు నిజం అనుకుందాం. ఓ 2 నిమిషాల వరకు నిజం అనుకుందాం. ఈ నిజం అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత ఏంటి? ఒకటన్నారు. రాహుల్ గాంధీ నల్లగుంటాడని అన్నారనుకోండి. మీరే కదా చూపించాలి. ఫోటోనో, వీడియోనో చూపించాలి కదా! ఎందుకంటే రాహుల్ గాంధీ తెల్లగుంటారు. తెల్లగుండే వ్యక్తిని మీరు నల్లగున్నారని అన్నప్పుడు మీరే ప్రూవ్ చేయాలి. మోడీకి గడ్డం ఉండదు. క్లీన్ షేవ్ చేసుకుంటాడు. అతనికి 25 ఏళ్ళు అయినవి నేను ఆరోపించాను. అప్పుడు 25 ఏళ్ల మోడీ షేవింగ్ చేసుకోకుండా గడ్డం లేకుండా ఉన్నది నేను తెచ్చి చూపించాలి. అట్‌లీస్ట్ ఫోటోషాప్‌లో దొంగ ఫోటో తయారు చేశానో చూపించాలి కదా! ఏఐ యూజ్ చేసుకొనన్నా. ఏమీ చూపించకుండా జస్ట్ బట్టగాల్చి మీదేయడం అనే ఇక్కడ ఓ సామెత ఉంటది తెలంగాణలో. మేబీ అన్ని చోట్ల. అట్లా నేను నా ఆరోపణ ఒకటి చేస్తాను. నువ్వు క్లియర్ చేసుకో. నువ్వు క్లియర్ చేసుకొని ప్రూవ్ చేసుకునే లోపు నేను ఇంకో ఆరోపణ చేస్తాను. ఇది కొంతమంది వ్యూహం అన్నమాట. ఈ సంఘ్ పరివార్ వీరరాఘవరెడ్డి వెనుకుంది దాడి చేపించింది అన్నవాళ్ళు వీళ్ళ ఆహ్, వీళ్ళు చేసే మోసాన్ని, వీళ్ళు చేసే మాయని మనం గుర్తించాలంటే ఒకటేంటంటే వీరరాఘవరెడ్డి ఎప్పుడైనా చెప్పాడా? నేను సంఘ్ పరివార్ వ్యక్తినని. వీరరాఘవరెడ్డి నేను ఆర్ఎస్ఎస్ వాడిని, బజరంగ్ దళ్ వాడిని, వీహెచ్‌పీ వాడిని అని ఎప్పుడైనా చెప్పాడా? లేదు. చెప్పలేదు. ఆయన రామరాజ్యం అని వేరేది పెట్టుకున్నాడు. ఆ రామరాజ్యానికి, ఆర్ఎస్ఎస్‌కి దేనికి సంబంధం లేదు.
పోనీ రంగరాజన్ గారు కదా దాడికి గురైంది. ఈ రంగరాజన్ ఒకవేళ ఎప్పుడన్నా చెప్పారా? నా మీద దాడి చేసిన వీరరాఘవరెడ్డి సంఘ్ పరివార్ మనిషి వచ్చి దాడి చేశాడు నా మీద అని చెప్పలేదు. వాళ్ళిద్దరు అయిపోయింది కదా! పోనీ సంఘ్ పరివార్ చెప్పిందా వీరరాఘవరెడ్డి మావాడని చెప్పి? ఆర్ఎస్ఎస్ వాళ్ళొచ్చి ఈ వీరరాఘవరెడ్డి మావాడే, మేము పంపిస్తే దాడి చేశాడు. చాలా సార్లు బాంబు దాడులు జరుగుతాయి. లేకపోతే ఈ ఉగ్రవాద దాడులు జరుగుతాయి. జరిగినప్పుడు తర్వాత ఏదో ఒక సంస్థ వచ్చి ముందుకొచ్చి అవును మావాడే చేశాడు ఈ పని అని క్లెయిమ్ చేసుకుంటారు. మేమే చేయించినాం ఈ పని అని చెప్పి చేస్తారు. ఇప్పుడు మనకు ముంబైలో 26/11 దాడులు జరిగినాయి. కసబ్ వచ్చాడు కదా! కసబ్ ఇంకో 9 మంది వచ్చి మొత్తం 10 మంది కలిసి ముంబైలో కాల్పులు జరిపి విచక్షణ రహితంగా ముంబై రైల్వే స్టేషన్ కావచ్చు, తాజ్ హోటల్‌లో కావచ్చు, ఇక్కడంతా విపరీతంగా నరమేధానికి పాల్పడ్డారు. చాలామంది వందల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కోల్పోయిన తర్వాత పాకిస్తాన్‌లో ఉన్న లష్కర్ ఎ తోయిబా సంస్థ, జైషే మొహమ్మద్ సంస్థ ఇటువంటి సంస్థల వాళ్ళు ఇది మా బాధ్యత మేమే చేయించామని గొప్పగా చెప్పుకున్నారు. మరి వీరరాఘవరెడ్డి చేత రంగరాజన్ గారి మీద దాడి చేపిస్తే సంఘ్ పరివార్ చెప్పాలి కదా పోనీ. మేమే చేయించాం వీటి చేత అని చెప్పలేదు. సో ఇప్పుడు సంఘ్ పరివార్ చెప్పదు మావాడని. వీరరాఘవరెడ్డి కూడా చెప్పడు నేను సంఘ్ పరివార్ మనిషిని. రంగరాజన్ గారు కూడా చెప్పరు వీరరాఘవరెడ్డి సంఘ్ పరివార్ తరఫున నా మీద దాడి చేశారని. సరే పోనీ టీవీ9, టీవీ5, ఎన్టీవీనో మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈ సోషల్ మీడియా చిన్న చితక పేపర్లు, న్యూస్ పేపర్లు, వెబ్సైట్లు కాదు, ఒక పెద్ద ఛానల్ ఏదన్నా వాళ్ళు చెప్పారా ఇప్పటివరకు? వాళ్ళు కూడా చెప్పలేదు ఎక్కడ. వీళ్ళందరూ వద్దేద్దాం. పోలీసులు కూడా ఇప్పటివరకు ఏం చెప్పలేదు. వీరరాఘవరెడ్డి అనే అతనికి మెంటల్ ప్రాబ్లమ్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, లేదంటే అతను డబ్బుల కోసం కానీ ఇంకా ఇతరత్ర వేరే వాటి కోసము ఈ రంగరాజన్ మీద దాడి చేశాడని చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఎక్కడ వీరరాఘవరెడ్డి ఆర్ఎస్ఎస్ మీటింగ్ అటెండ్ అయ్యాడనో ఇవేవి చెప్పరు. సో ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎవ్వరు కూడా మాకు సంఘ్ పరివార్ అనే పదం ఎత్తారు, కానీ బయట కూర్చున్న వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు ఇటువంటి ప్రచారం చేస్తుంటారు. సో ఇటువంటి వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే పట్టించుకోవాల్సిన పని లేదు, కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి వాడికి వద్దన్నా సరే ఫోన్లో వస్తుంటాయి, కంప్యూటర్లో వస్తుంటాయి. ఏం చేస్తాం? సో మనకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంటుంది అనమాట. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎట్లయిపోయిందంటే ఏదైనా జరగచ్చు. రాహుల్ గాంధీ కొడుకుని తీసుకొస్తారు, వాజ్పేయి భార్యను తీసుకొస్తారు, అబ్దుల్ కలాం భార్య కూడా మనకు ఫోటో తయారు చేసి చూపిస్తారు. ఈ సోషల్ మీడియా అట్లాంటిది అన్నమాట. ఆ మధ్యకాలంలో శ్రీలంకలో ఎక్కడ తవ్వుతుంటే ఒక గద దొరికింది, అది హనుమంతుడి గద అని చెప్తారు. అంటే రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అని కాదు. సోషల్ మీడియాలో తెలియలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఫాలో అయ్యే ఇంకా తెలియలేని వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అయితే కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో నేను ఒక్కడినని గొప్పగా చెప్పుకోవట్లేదు. మనం కూడా ఒక్కోసారి తెలివి తక్కువగా ప్రవర్తిస్తాం. కొన్నిసార్లు ఏంటి, తాజ్‌మహల్ కడుతున్నప్పుడు ఫోటో, చార్మినార్ కడుతున్నప్పుడు ఫోటో అని ఒకటి చూపిస్తారు. సగం చార్మినార్ కట్టి ఉండుంటది, మిగతా సగం ఇంకా నిర్మాణంలో ఉంది అని చెప్తారు. మనం ఒకసారి చరిత్ర తీసి చూస్తే ఏంటి, చార్మినార్ కడుతున్నప్పుడు ప్రపంచంలో కెమెరా కనుక్కోలేదు ఇంకా. సో చార్మినార్ కట్టడం నిజమే, కానీ ఆ టైంలో ఫోటో తీశారంటే నమ్మలేమనమాట. కొన్ని కొటేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని కొటేషన్స్‌లో ఎట్లుంటాయంటే ఏదేదో మొత్తం చెప్పేసి దాని కింద ఐన్‌స్టీన్ అనో, మహాత్మా గాంధీ అనో, వివేకానంద అనో రాస్తారు. ఆ కొటేషన్‌లో చెప్పిన అంశం తర్వాత ఎప్పుడో జరిగుంటది. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం రావడం పెద్ద చారిత్రకమైన విషయం అని కింద స్వామి వివేకానంద అని రాసుంటది. అది సాధ్యం కాదు కదా! 47లో స్వతంత్రం వచ్చింది. 1902లో వివేకానంద సమాధి చెందారు కదా! అంటే స్వతంత్రం రాకముందే దేహం వదిలేసిన వ్యక్తి స్వతంత్రం వచ్చిందని చెప్పి కింద కొటేషన్ ఇస్తే అది కూడా నమ్మేవాళ్ళు కొందరుంటారు. అట్లా సోషల్ మీడియాలో వచ్చేవి సీరియస్‌గా తీసుకోవద్దు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అబద్ధాలు వస్తాయి అప్పుడప్పుడు. ఏది శాటిలైట్ ఛానల్సు, పెద్ద న్యూస్ పేపర్లు. ఈ మధ్య కాలంలో ఏమంటారు, అన్నిట్లలో కూడా ప్రొపగాండా ఉంటుంది. ఒక పేపరు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తది. ఒక ఛానల్ ఇంకో పార్టీకి అనుకూలంగా పనిచేస్తది. సో మన బాధ్యత ఏంటంటే వీరరాఘవరెడ్డి వెనుక సంఘ్ పరివార్ ఉందా లేదా అనేటువంటివి వచ్చినప్పుడు కాస్త బుర్ర ఉపయోగించి ఎవరైనా చెప్పారా అఫీషియల్‌గా? చెప్పితే అప్పుడు దాన్ని నమ్మే అవకాశం ఉంది. చెప్పడంలో కూడా పోలీసులో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో చెప్తే ఇంకా బెటర్. అట్లా కాకుండా ఎవరో ప్రతి అంటే ఏ అధికారము లేనివాడు రాండమ్‌గా ఎవరో వచ్చేసి చెప్తుంటే అవన్నీ నమ్మకపోవడం వల్ల మనకు ముఖ్యంగా టైం ఆదా అవుతుంది. టైం వేస్ట్ కాకుండా సమయం ఆదా చేసుకోవాలంటే ఇటువంటి ఆధారం లేని వార్తల్ని పట్టించుకోకుండా ఉంటే మంచిది. వీరరాఘవరెడ్డి చేసిన దాడి వలన హిందుత్వం గురించి సీరియస్‌గా
వర్క్ చేసేటువంటి సంస్థలు గానివ్వండి, వ్యక్తులకు గానివ్వండి ఏమైనా ఇబ్బందులున్నాయంటారా? తాత్కాలికంగా కొన్ని రావచ్చండి. ఎందుకంటే బయట సామాన్య హిందువులుంటారు గదా! సామాన్య హిందువులకి పొద్దున్న లేస్తే మండే టు ఫ్రైడే ఆర్ సాటర్‌డే వరకైతే ఏంటంటే పొద్దున్న లేవగానే ఆఫీస్‌కెళ్ళాలి, స్కూల్‌కెళ్ళాలి, కాలేజ్‌కెళ్ళాలి అనే పనుంటది. హౌస్ వైఫ్స్‌కైతే ఈ బయటికెళ్ళే వాళ్ళని రెడీ చేసి పంపించాలి అని ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకైతే టీవీ చూడడము, లేదంటే ఏదో వేరే వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. బయటికెళ్ళిన వాడికి వాడి తలనొప్పులు వాళ్ళకుంటాయి. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఏంటి మళ్ళీ టీవీ చూడడమో, లేకపోతే సినిమాకెళ్ళడమో, లేకపోతే ఫంక్షన్స్ ఉంటాయి గదా! రోజు ఏవో ఒక చిన్న చిన్న ఫంక్షన్స్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉంటాయి గదా! ఈ ఫంక్షన్స్ ఏవి లేకపోతే జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని బాగా కార్బోహైడ్రేట్స్ తినేసి అలసిపోయి కూల్ డ్రింక్ తాగి పడుకోవడం. సగటు హిందూ జీవితం ఇట్లనే గడిచిపోతుంది. అసలు ప్రపంచంలో హిందువులకి, ముస్లింలకి అంటే హిందూ సంస్థలకి, ముస్లిం అతివాద సంస్థలకి, ఇట్లనే క్రిస్టియన్ మత మార్పిడి సంస్థలకి వీటన్నిటి మధ్యలో ఒక గొడవ జరుగుతుందనే విషయమే చాలామందికి ఐడియా ఉండదు. బయట అసలు అంత పెద్ద రాజకీయం జరుగుతుందనే విషయం కూడా చాలా మందికి తెలీదు. హ్మ్. అత్యధిక శాతం హిందువులకి. వీళ్ళు పొద్దున్న లేస్తే నేను, నా కుటుంబం, నా జీవితం అన్నట్టుగా బతికేస్తుంటారు. అది తప్పా, ఒప్పా అనేది మళ్ళీ పెద్ద చర్చ. కానీ నేను చెప్పేదేంటంటే, ఈ వీరరాఘవరెడ్డి గొడవ వల్ల జరిగిందేంటి అంటే, వీరరాఘవరెడ్డి వెళ్ళి సాటి హిందూ ఇంకొకాయన్ని కొట్టాడు. హ్మ్. ఈ సాటి హిందువుని మీద దాడి చేయడాన్ని హిందువులకు వ్యతిరేకంగా పనిచేసే హిందువుల్లో ఉన్న ఇంటి దొంగలు గావచ్చు, హిందువులు కాకుండా బయటున్న ఇతర మతాల వాళ్ళు గావచ్చు, వీళ్ళందరూ దీన్ని ఇప్పుడు క్యాష్ చేసుకుందామని చూస్తున్నారు. హ్మ్. ఓకే. మనం ఇంకా సింపుల్‌గా మాట్లాడాలంటే 2 ఇళ్ళున్నాయి. ఈ ఇంటి వాళ్ళకి, ఆ ఇంటి వాళ్ళకి పడదు. హ్మ్. కానీ ఈ ఇంటి వాళ్ళకి, ఆ ఇంటి వాళ్ళకి పడని సందర్భంలో ఆ పక్కనింట్లో వాళ్ళలో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. కొట్టుకున్నప్పుడు ఈ ఇంట్లో వాళ్ళేం జేస్తారు, ఆ ఇంట్లో వాళ్ళలో ఒకటి వైపు నిలబడే అవకాశం ట్రై జేస్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరూ వీళ్ళకి శత్రువే. కానీ ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు ఒకరి వైపు ఉంటే ఇంకోడిని బాగా తన్నించొచ్చు. అందుకని ఇద్దరిలో ఎవడు పెద్ద టార్గెటో చూసుకొని, హ్మ్. ఆ ఇద్దరిలో ఒకడి వైపు నిలబడే ప్రయత్నము వీళ్ళు చేస్తున్నారనమాట. ఇదంతా పైకి ఒక భౌతిక దాడి. ఒకరెళ్లి ఇంకొకరి మీద దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతవరకే కనిపిస్తుంది మనకు గానీ, దీని వెనుక రాజకీయం ఉంది బాగా. ఏంటి ఆ రాజకీయం అంటే హిందువుల్ని, హిందుత్వాన్ని ద్వేషించి లేదా విమర్శించి లేదా వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకొక అవకాశం దొరికింది. ఎవరు హిందుత్వాన్ని ద్వేషిస్తారు అంటే ఎవరైనా అయ్యుండొచ్చు. ఇప్పుడు బీజేపీ హిందుత్వ అంటే ఏంటి మనకు గుర్తొచ్చేది బీజేపీ గుర్తొస్తది. అంటే అది అల్టిమేట్‌గా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ఎవరు పనిచేసినా గూడా అవి ఓట్ల రూపంలో మారి అధికారంలోకి వచ్చేది ఎవరంటే బీజేపీ అధికారంలోకొస్తది. ఈ బీజేపీ అధికారంలోకి రావద్దని కోరుకునేది ఎవరు? కాంగ్రెస్ కోరుకుంటది. సో, ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి, రంగరాజన్ దాంట్లో తలదూర్చున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళయ్యుండొచ్చు. లేదు మనం కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం వాళ్ళయ్యుండొచ్చు. వీళ్ళెవరు కాదు. కొందరు మేధావులుంటారు. వచన కవిత్వం రాస్తూ లేకంటే ఆహ్, లిబరల్ ఆలోచనలతో ఉంటూ ఆహ్, ప్రపంచం మొత్తంలో హిందువులు మాత్రమే దుర్మార్గులు. హిందుత్వవాదుల వల్లనే ప్రపంచం నాశనమైపోతుంది. సిరియాలో, పాలస్తీనాలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు కూడా హిందువులే కారణమని ఆ భ్రమల్లో ఉండేవాళ్ళు కొందరుంటారు. ప్రపంచంలో ఏది జరిగినా దానికి హిందుత్వవాదులు కారణం అని ఒకటి చెప్పి దాన్ని మనసా వాచా కర్మన నమ్మే మేధావులు కొందరుంటారు. యూనివర్సిటీల్లో అక్కడ ఇక్కడ మనకు కనిపిస్తుంటారు. వీళ్ళకి కూడా హిందువులంటే ద్వేషం. హిందువులంటే సామాన్య హిందువులు కాదు. హిందుత్వవాదులు, హిందుత్వం కోసం పోరాడేవాళ్ళు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వీళ్ళల్లో. వీళ్ళందరికీ పెట్టిన పేరే సంఘ్ పరివార్. అందుకే మనం స్టార్టింగ్‌లో చెప్పుకుంది ఏంటంటే, ఈ సంఘ్ పరివార్ అనే పదం కొందరు ఎందుకు వాడుతున్నారంటే, వీరరాఘవరెడ్డి, రంగరాజన్ మధ్య జరిగిన వ్యక్తిగత గొడవని వీళ్ళు క్యాష్ చేసుకొని వెంటనే దాన్ని హిందుత్వ సంస్థల మీద బురద జల్లడానికి వాడుతున్నారు. మనం ఒకసారి సోనియా గాంధీ కాలంలో మన్మోహన్ సింగ్ పరిపాలన సాగుతున్నప్పుడు పరిస్థితి చూస్తే, అప్పుడు చిదంబరం అని హోంమంత్రి ఉండేవాడు. హ్మ్. ఆయన ఎంత గొప్ప మేధావి అంటే, తనకంటే ఇంకో గొప్ప మేధావి ఉంటాడని కూడా ఒప్పుకోనంత గొప్ప మేధావి అనమాట. ఆయన అల్టిమేట్ అనమాట. ఇప్పటికి కూడా ఆయన కూర్చొని ట్విట్టర్‌లో రకరకాల ట్వీట్లు చేస్తూ తన తెలివి చాటుకుంటూ ఉంటాడు. అయితే ఆయన అప్పట్లో హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం అని కొన్ని పదాలు తయారు చేసి జనాల మీద రుద్దడం మొదలుపెట్టారు.
దిగ్విజయ్ సింగ్ అని ఇంకో కాంగ్రెస్ నేత ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే ముంబైలో కసబు ఇంకో 9 మంది ఉగ్రవాదులొచ్చి పాకిస్తాన్ నుంచొచ్చి విచ్చలవిడిగా భారతీయుల మీద దాడి చేస్తే అందులో హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ చనిపోవడం జరిగింది. కేవలం హిందువులే చనిపోలే. అయినా సరే ముంబై 26/11 అటాక్స్ వెనుక కూడా ఆర్ఎస్ఎస్ ఉంది అని ఎవడో ఒక బుక్ రాస్తే, ఆ బుక్ ఆవిష్కరణకి దిగ్విజయ్ సింగ్ అనే మహానుభావుడు వెళ్లి దాన్ని ఆవిష్కరించి రావడం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలో ఏం జరిగినా హిందుత్వవాదుల మీదకి తోసేయాలని చూసే ఒక వర్గం మన దేశంలో ఉంది. వీళ్ళు తీసుకొచ్చి ప్రతిదాన్ని హిందుత్వవాదుల మీద రుద్దుతుంటారు. అటువంటి వాళ్ళకి వీరరాఘవరెడ్డి కేసు మన లోకల్‌గా నాకు తెలిసి అసలు ఈ వీరరాఘవరెడ్డి ఎవరు అనే విషయము మోడీ దాకా, అమిత్ షా దాకా, లేదంటే మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. ఆయన దాకా వెళ్ళుంటదని నాకైతే నమ్మకం లేదు. అట్‌లీస్ట్ ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఈయన గురించి తెలుసుకొని ఉంటాడని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు జాతీయ స్థాయిలో బిజీగా ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు. ఒకవేళ వీరరాఘవరెడ్డి అనే పేరు విన్నా వాళ్ళేం పెద్దగా పట్టించుకోరు. వాళ్ళకు కుంభమేళా అదే న్యూఢిల్లీలో తొక్కిసలాట జరిగింది. వాళ్ళ గొడవలు వాళ్ళకుంటాయి. కాబట్టి ఇది లోకల్ ఇష్యూ. ఈ లోకల్ ఇష్యూని వాడుకోవాలని మాత్రం కొందరు ట్రై చేస్తున్నారు. ఈ ట్రై చేసే వాళ్ళలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, హిందుత్వవాదులు పడని వాళ్ళందరూ ఉంటారు. ఇందులో ఎవరు కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. వీళ్ళో తప్పుండొచ్చు, వాళ్ళో తప్పుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ హిందుత్వ కోసం సీరియస్‌గా, సిన్సియర్‌గా పనిచేస్తున్న సంస్థలేవన్నా ఉంటే వాళ్ళ మీద కొన్ని రోజులు దీని ప్రభావం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఇతను డబ్బుల కోసం వెళ్లి దాడి చేశాడని కదా మనకు తేలుతుంది. లాస్ట్‌కి తేలింది. ఈళ్ళు ఇప్పుడు ఇక మీదట ఎవడన్నా హిందూ సంస్థలు ఎవరైనా డబ్బులు అడిగితే కొన్ని రోజులు ఇదే ప్రచారం చేస్తుంటారనమాట. అగో వాడు డబ్బులు అడుగుతున్నాడు. రేపొచ్చి మిమ్మల్ని తంతాడు. డబ్బులు ఇవ్వకండి అని చెప్తుంటారనమాట. కానీ డబ్బులు ఏ సంస్థలు అడుగుతున్నాయి? అన్ని మతాల సంస్థలు అడుగుతున్నాయి. చర్చిల్లో పాస్టర్లు కూడా దశమ భాగాలు అడుగుతారు. ముస్లింలు ముల్లాలు, మౌల్వీలు కూడా డబ్బు లేకుండా పని చేయలేరు కదా! వాళ్ళకి ఎక్కడి నుంచో దగ్గర నుంచి డబ్బులొస్తాయి. గురుద్వారాల్లో డబ్బులు తీసుకుంటారు. విరాళాలు తీసుకొని మత సంస్థ ఏముంటుంది? సరే పోనీ మేము ఎన్‌జీఓలం అని చెప్పుకొని తిరిగే వాళ్ళుంటారు కదా! సెక్యులరు లిబరల్ సంస్థలు కొన్నుంటాయి. వీళ్ళు కూడా డబ్బుల మీద ఆధారపడే పని చేస్తారు. వీళ్ళకి విదేశీ ఫండ్స్ కూడా వస్తుంటాయి. జార్జ్ సోరోస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పనిచేసే మన వాళ్ళు కూడా కొంతమందున్నారు. కాబట్టి డబ్బు లేకుండా ఎక్కడ పని సాగదు. కానీ ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి ఇష్యూను వాడుకోవడానికి కొన్ని రోజుల పాటు హిందుత్వవాదుల మీద దాడి తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అయితే వీళ్ళని పట్టించుకొని నడుస్తదా అంటే నడవదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల మీద దాడులు ఎప్పుడు జరిగినాయంటే గత 1000 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. మొదట్లో మహమ్మద్ గజనీలు, గో అలావుద్దీన్ ఖిల్జీలు వాళ్ళందరూ వచ్చారు. తర్వాత బ్రిటిషర్‌లొచ్చారు. 1947 తర్వాత మన సొంత ప్రభుత్వాలే హిందువుల మీద రకరకాల దాడులు వస్తున్నాయి. 2014లో మోడీ వచ్చిన తర్వాత ఇంకొక రకమైన రాజకీయం మొదలైంది. ఇప్పుడు హిందుత్వవాదులు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా మేము సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు రోజు నానా యాగి చేస్తుంటారు. ఇది నిత్యం జరిగే సంఘర్షణ. ఈ సంఘర్షణలో ఎప్పుడు ఎవరిది పై చేయి అవుతదో చెప్పలేం. బట్ నా ఉద్దేశ్యం అయితే ఇప్పుడు వీరరాఘవరెడ్డి ఇష్యూ కొంతకాలం అది మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ జరిగింది కాబట్టి మనం కొన్ని రోజులు మాట్లాడుకుంటాం కాబట్టి హిందూ సంస్థల మీద దీని ప్రభావం చాలా తక్కువుంటది. కానీ ఉంటది. బట్ ఇటువంటివి చాలా చూసి చూసే వచ్చింది హిందుత్వవాదం కాబట్టి కొన్ని రోజుల్లో ఇదంతా సర్దుకుంటదని నేను అనుకుంటున్నా. సార్ చివరి ప్రశ్న సార్. వ్యక్తిగతంగా మీరు రంగరాజన్ గారిని దాడి చేసినందుకు మీరు వ్యతిరేకిస్తున్నారా? అసలు దాడినే వ్యతిరేకిస్తున్నారా? ఎక్కడైనా సరే అండి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా మనం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఒక రాజ్యాంగము, ఒక చట్టము, భారతీయ న్యాయ సంహిత ఇంతకుముందు మనం సీఆర్‌పీసీ అని, ఐపీసీ అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా బీఎన్ఎస్ అని వచ్చింది. భారతీయ న్యాయ సంహిత అని వచ్చింది. దాంట్లో సెక్షన్స్, సబ్ క్లాసులు ఇవన్నీ రాసుకున్నాం కదా! మొత్తం ఒకటి రాసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎవరి దాడి వాడు చేసుకుంటే ఇంక అవన్నీ అనవసరం కదా! కాబట్టి నిర్మోహమాటంగా ఎవరు దాడి చేసినా తప్పే. ముస్లిము హిందువు మీద, హిందూ ముస్లిం మీద, క్రిస్టియన్ వచ్చి వీళ్ళిద్దరి మీద ఎవరి మీద దాడి చేసినా తప్పే. అసలు ఏం గృహహింస చట్టం ఉంది గదా! దాని ప్రకారం భార్యని భర్త కొట్టకూడదు, భర్తని భార్య కొట్టకూడదు అని చెప్తుంది. భార్యాభర్తలే ఒకరినొకరు కొట్టుకోవద్దన్నప్పుడు ఎవడి వీరరాఘవరెడ్డి రంగరాజన్ని కొట్టడం ఏంటి? సో, అసలు క్వెషనే లేదు. భౌతిక దాడిని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. అయితే ఈ ఇష్యూలో వీరరాఘవరెడ్డి కొట్టడం అనేది మనం ఎట్లాగో వ్యతిరేకిస్తాం. కానీ వీరరాఘవరెడ్డి ఎళ్లి రంగరాజన్ గారిని కొట్టడాన్ని మనం ఇంకా ఎక్కువ స్థాయిలో ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఈ వీరరాఘవరెడ్డికి, రంగరాజన్ గారికి ఎటువంటి వ్యక్తిగత సమస్యలు లేవు. వాళ్ళిద్దరి మధ్యలో పగలో, ప్రతీకారాలో, ఆస్తి పంపకాలో లేవు. ఆయన కేవలం చిలుకూరు గుడిలో పూజారిగున్నారు. ఆయన దగ్గరికి చాలామంది భక్తులొస్తున్నారు. ఆ భక్తుల ద్వారా నాకు డబ్బొచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, ఈ వీరరాఘవరెడ్డి ఎళ్లి అతన్ని బెదిరించడం జరిగింది. ఈ బెదిరించడం అనేది కూడా చట్టరీత్యా నేరం.
అట్లనే డబ్బులు డిమాండ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇవన్నీ కాకుండా అసలు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా పెద్ద తప్పు మన దేశంలో. ఎందుకంటే పోలీసులు ఉన్నారు. లాఠీలు పట్టుకొని, గన్నులు పట్టుకొని వాళ్ళున్నారు. వాళ్ళ తర్వాత ఆర్మీ ఉంది. ఆర్మీకి, పోలీసులకు మధ్య సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ ఇట్లా అనేక మంది భద్రతా దళాలు మనకు ఉన్నాయి. అనేక మంది జవాన్లతో కలిపి. ఇవన్నీ పని చేస్తున్నప్పుడు మధ్యలో ఎవడి సైన్యాన్ని వాడు పెట్టుకోవడం అనేది తప్పు. మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటాం కదా! రౌడీలు, గుండాలు వాడి వెనక ఇంకో 10 మంది తిరుగుతుంటారు. అదే ఫ్యాక్షనిస్ట్ సినిమాల్లో అయితే తెల్ల లుంగీలు కట్టుకొని టాటా సుమోల్లో వస్తుంటారు. వీళ్ళందరిలాగానే ఇప్పుడు వీడు చేసింది వీరరాఘవరెడ్డి చేసింది కూడా. కానీ రామరాజ్యం అని ఓ పేరు పెట్టుకున్నాడు. అతను హిందూ మతం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు. అతని హిందూ మతం పట్ల అతనికున్న ప్రేమ కావచ్చు, లేకపోతే ఆహ్, వె అతనికున్న అంకితభావం కావచ్చు, విధేయత కావచ్చు మనం ఏం ప్రశ్నించట్లేదు. కానీ చేసిన పద్ధతి తప్పు. చేసిన పద్ధతి తప్పు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలనుకున్న డాక్టరు ఏ కత్తి వాడతాడు? అట్ట కాకుండా ఒక పెద్ద ఖడ్గం తీసుకొచ్చి కడుపు కోసేసి నేను ఆపరేషన్ చేద్దాం అనుకున్నానంటే చచ్చి ఊరుకుంటాడు పేషెంట్. కాబట్టి హిందూ మతాన్ని రక్షించాలి, ఉద్ధరించాలనుకుంటే దాని పద్ధతి వేరు. అట్లా కాకుండా నేను ఎవరినంటే వాళ్ళని వెళ్ళిపోయి ఒక 20 మందిని వెంటేసుకొని వెళ్ళిపోయి బెదిరించి, తన్ని కొడతాను అంటే అది క్షాత్రం అనిపించుకోవద్దు. అతను వాడిన పదాల్లో ఇది కూడా ఒకటుంది క్షాత్రం అని చెప్పి. ఏంటి క్షాత్రం? రాముడి కాలంలో క్షాత్రం ఉండేది. రాముడు కూడా దుష్ట శిక్షణ చేశాడు. కానీ అప్పుడు రాముడి కాలంలో ఇంకో రాజ్యాంగం, చట్టం ఏం లేవు. ధర్మం అనేది ఉంది. ధర్మ గ్రంథాలున్నాయి. దాన్ని ఋషులు, మునులు చెప్పేవాళ్ళు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు ఏది చెప్పారో రాముడు అదే ఆచరించాడు. రాముడు తన జీవిత కాలంలో గురువులు, పెద్దలు చెప్పింది తప్ప వేరేదేది ఆచరించలేదు. శాస్త్రం ఏది చెప్పిందో అదే ఆచరించాడు. ఆ శాస్త్రం అప్పటి కాలంలో రాజ్యాంగం. మళ్ళీ ఇక్కడ ఇదో పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది. అప్పుడు రాసిన మనుస్మృతిని తెచ్చి ఇప్పుడు కాలబెడతాం మేము అనే బ్యాచ్ కూడా ఉంది. మనుస్మృతిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఆ మనుస్మృతి ఇప్పుడు అమల్లో లేదు. ఇప్పుడున్నది రాజ్యాంగం. రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు మనుస్మృతిని పట్టించుకోవాల్సిన పని లేదు. రాముడు ఆ కాలంలో ఏదైతే ధర్మశాస్త్రాలున్నాయో వాటికి అనుకూలంగా వేదం చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ధర్మాన్ని పాటించాడు. అప్పుడున్న శాస్త్రం చెప్పింది ఏంటి? రావణాసురుడిని చంపమని చెప్పింది. అప్పుడున్న శాస్త్రం ఏం చెప్పింది? వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి పాదాభివందనం చేయమని చెప్పింది. కాబట్టి గురువుల్ని, ఆహ్, అర్చకుల్ని, పూజారులని లేదంటే ఋషుల్ని, మునుల్ని అందరిని రాముడు గౌరవించాడు. అట్లనే రావణాసురుడిని, ఇతర రాక్షసుల్ని దండించాడు. అది రామరాజ్యం. అటువంటి రామరాజ్యమే నేను తీసుకొస్తానని చెప్పిన వీరరాఘవరెడ్డి వెళ్లి ఏం చేశాడంటే, రాముడు ఎవరినైతే గౌరవించాడో, ఆలయంలో పూజ చేసుకునే పూజారిని రాముడు చాలా గౌరవించేవాడు ఆ కాలంలో. అటువంటి రాముడు చేసిన పనికి వ్యతిరేకమైన పని వీరరాఘవరెడ్డి చేశాడు. కాబట్టి దాన్ని సమర్థించాల్సిన పని లేదనమాట. సో, దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటేంటంటే దాడి మనం తప్పకుండా ఖండించాల్సిందే. ఎందుకంటే అది మనం రాసుకున్న చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి. రెండోది రంగరాజన్ మీద దాడి జరగడాన్ని మనం ఇంకొంచెం తీవ్రంగా ఎందుకు ఖండించాలంటే, రంగరాజన్ గారు గతంలో క్రిమినల్ కేసులుండి ఆయన కూడా నేరాలు చేసి, లేదంటే అతను కూడా వేరోళ్ళ మీద ఇంకో 10 మంది మీద దాడి చేసిన వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడూ ఏ నేరం చేయలేదు. చట్టానికి లోబడి బాధ్యత గల పౌరుడిగానే ఉంటున్నాడు. ఆయన కేవలం తన వాక్ స్వాతంత్రం ఉపయోగించుకొని అక్కడ, ఇక్కడ స్పీచ్‌లు ఇచ్చి ఉండొచ్చు. ఆ స్పీచ్‌లు మీకు నచ్చకపోతే మళ్ళీ మనం కూడా మాటల ద్వారా వ్యతిరేకించొచ్చు. మాటలు పక్కన పెట్టి చేతల్లోకి దిగినప్పుడే పోలీసులు ఎంటర్ అవుతారు. తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇప్పుడు జరిగింది అదే అన్నమాట. సో, దాడిని ఖండించాలి. టైమ్ టు టైమ్ ఆ వ్యక్తి ఎవరనే దాన్ని చూసుకొని కూడా ఖండించాలి. ఇద్దరు, ఇద్దరు రౌడీ షీటర్సే. ఇద్దరు రౌడీలు, గుండాలు లేదంటే ఇద్దరు మాఫియా లీడర్‌లే. వాళ్ళిద్దరు కొట్టుకున్నారనుకోండి. అప్పుడు కూడా మనం వాళ్ళ దాడిని ఖండించుతాం. కానీ ఇప్పుడు స్పందించాల్సినంత స్పందన అప్పుడు అక్కర్లేదు. ఎందుకంటే ఇద్దరు ఒకటే రకం వర్గం, ఒకటే రకం వాళ్ళు. ఇద్దరి దగ్గర గన్నుంది. ఇద్దరు కాల్చుకున్నారు. నాకేంటి నష్టం అప్పుడు? ఆ దాడిని ఖండించి ఊరుకుంటాను. కానీ ఇక్కడ ఒక నిరాయుధుడు, ఒక ఆహ్, సున్నితము సు సు సున్నిత స్వభావం ఉండి తన పని తాను చేసుకునే సాత్వికమైన మనిషి మీద ఇంకొక ఆయనొచ్చి క్షాత్రం పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి దాడి చేయడాన్ననేది మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఇది హిందుత్వం మీద, రాముడి మీద, రామాయణం మీద గూడా తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉంటదనమాట. థ్యాంక్ యూ సార్. చూసారు కదండీ! ఇలాంటి ఆసక్తికర విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.